నీట్ పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎన్టీఏ పనితీరుపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. పరీక్షా విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ తో మెరుగుదల, ఎన్టీఏ యొక్క నిర్మాణం, పనితీరుపై సిఫారసులు చేయడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకిషన్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుండగా 2 నెలల్లో మంత్రిత్వ శాఖకు నివేదిక ఇవ్వాలని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఆదేశించింది కేంద్ర విద్యాశాఖ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఒకవైపు ఎన్టీఏ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఎన్టీఏ పైనే ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ మరి నీట్ ఎగ్జామ్ మరి అది కంటిన్యూ చేస్తారా, క్యాన్సిల్ చేస్తారా? ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ దాన్ని కంటిన్యూ చేయాలి అని అంటున్నారు. ఎగ్జామ్స్ మేము కష్టపడి చదివాము అంటున్నారు. హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రము ఇది మొత్తం క్యాన్సిల్ చేసేసి మళ్ళీ పెట్టాల్సిందే అంటున్నారు. ఎగ్జాక్ట్లీ, కేంద్ర విద్యాశాఖ సైతం ఇదే విషయం మీద మల్ల గుల్లాలు పడుతుంది. బీహార్లో లీక్ అయిన పేపర్ అది మొత్తం దేశమంతటా కూడా సర్క్యులేట్ కాలేదు. అక్కడ కొంతమంది మాత్రమే దాని ద్వారా లబ్ధి పొందారు. అలాంటప్పుడు మొత్తం పరీక్షనే రద్దు చేయడం అని అంటే దీనికోసం ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళంతా కూడా నష్టపోతారు, వారికి ఇబ్బంది అవుతుంది. మరోసారి రాయాలంటే మొదటిసారి రాసినంత బాగా రాయగలుగుతామా లేదా అన్న అపనమ్మకం కూడా వారిలో ఉంటుంది. ఇంతమంది అభ్యర్థులను ఇబ్బంది పెట్టడం సరికాదు. కాబట్టి ఎక్కడైతే ఆ లోపం తలెత్తిందో, ఎక్కడైతే ఆ పేపర్ లీక్ అయిందో దాని ద్వారా ఎవరెవరు లబ్ధి పొందారు, ఎంతమందికి ప్రయోజనం కలిగిందో చూసి వారిని ఎక్స్క్లూడ్ చేసేసి మిగతా కౌన్సిలింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలి అన్న ఆలోచనలో కేంద్ర విద్యాశాఖ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ ఆ లీకేజ్ ప్రభావం విస్తృతంగా ఉన్నట్టయితే కనుక, ఎందుకంటే ప్రస్తుతానికి బీహార్ పోలీసులు దాని మీద విచారణ జరుపుతున్నారు. ఆ విచారణ నివేదికను కేంద్ర విద్యాశాఖ కూడా తమకు అందించాల్సిందిగా ఆదేశించింది. ఆ ఇన్వెస్టిగేషన్లో బయటపడే అంశాల ఆధారంగా అది కేవలం కొంతవరకే పరిమితమైందా ఆ లీకేజ్ అన్నది, లేదా విస్తృతంగా అది బయటకు వెళ్ళిపోయిందా అన్నది ఒకటి తేల్చుకుంటారు. ఒకవేళ ఒక రాష్ట్రాల పరిధులు దాటుకుంటూ విస్తృతమై ఉంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ రీఎగ్జామినేషన్ నిర్వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదే ఎన్టీఏ యూజీసీ నెట్ని నిర్వహించి ఆ యూజీసీ నెట్ ప్రశ్నాపత్రం పరీక్ష నిర్వహించడానికంటే ముందే డార్క్ నెట్లో పొందుపరచడం, అంటే మొత్తంగా లీక్ అయిపోయింది. డార్క్ నెట్ అనేది వెబ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితిలో ఆ పరీక్షను రద్దు చేసింది. అలాగే ఈ పరీక్ష విషయంలో కూడా విస్తృతంగా అది లీక్ అయినట్టుగా నిర్ధారిస్తే కనుక దీన్ని కూడా రద్దు చేస్తారు. లేదు అది కొంత ప్రాంతానికి కొంతమందికి మాత్రమే పరిమితమైంది అనుకుంటే వారిని ఈ జాబితా నుంచి తొలగించి మరోసారి పరీక్ష రాయడానికి వీల్లేకుండా వారి మీద నిషేధం విధించి మిగతా ప్రక్రియనంతా యథాతథంగా కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఇదొక వైపు అయితే, మరోవైపు ఇటువంటి లీకేజ్లు లేకపోతే ఇటువంటి లోపాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడడం కోసం ఎన్టీఏని మరింత పటిష్టం చేయడం కోసం కేంద్ర విద్యాశాఖ ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటై 2 నెలల్లోగా ఈ సిఫార్సులతో కూడిన నివేదిక ఇవ్వనుంది. ఇందులో టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా సభ్యులుగా చేర్చారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రందీప్ గులేరియా ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీజే రావు, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్లు కె రామమూర్తి, పంకజ్ బన్సల్, ఢిల్లీ ఐఐటి అధ్యాపకులు ఆదిత్య మిట్టల్తో పాటుగా కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్, వీరందరూ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. 2 నెలల పాటు ఈ ఎన్టీఏని పటిష్టం చేసే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు చేపట్టాలి అన్న దాని మీద ఒక సమగ్రమైన నివేదికను అందిస్తారు. దాని ఆధారంగా తదుపరి కేంద్రం ఈ ఎన్టీఏని ఆ రకంగా బలపరుస్తుంది. ఎందుకంటే లీకేజ్ అన్నది సాదాసీదా విషయం కాదు, ఇది ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. దీని మీద రాజకీయం చేయవద్దు అంటూ కేంద్ర విద్యాశాఖ చెబుతోంది. కానీ రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ఘోరంగా విఫలమైంది అంటూ వారంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. పరీక్షను మరోసారి నిర్వహించాలి, లీక్ ప్రూఫ్ తోటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. కానీ కేంద్ర విద్యాశాఖ బీహార్ పోలీసుల నివేదికను అనుసరించి తదుపరి చర్యలు చేపట్టేందుకు అడుగులు వేస్తోంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.